ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుండి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు. తిరుచానూరు క్షేత్రంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బుగ్గోత్సవాలు, స్నపన తిరుమంజనం, ఊంజల సేవలో స్వామి అమ్మవార్ల దర్శనం. తిరుపతిలో ఘనంగా మధుర కవి అనంతాళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు. దేవేరుల సమేత శ్రీ గోవిందరాజస్వామి ఆళ్వార్లకు స్నపన తిరుమంజనం. సూర్యప్రభ వాహనంపై శ్రీ కోనేటి రాయస్వామి దర్శనం. కీలపట్లలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం. హరిదేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి వార్షిక వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు వసంతోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అర్చకులు విశ్వక్సేనుల వారిని సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహ వాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలు జరిపి సంప్రదాయబద్ధంగా పుట్టమన్నును సేకరించి ప్రత్యేక పూజలతో నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై అర్చకులు పుట్టమన్నును శిరసుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని యాగశాలలో మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను జరిపి వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బుగ్గోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్థపన తిరుమంజనం అనంతరం ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని విశిష్ట వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో స్వామివారి బుగ్గోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వసంత ఋతువులో స్వామి అమ్మవార్లకు విశేషంగా నిర్వహించే ఉపశమన కైంకర్యమే బుగ్గోత్సవాలు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు బుగ్గోత్సవాలను నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన బుధవారం స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించారు. బుగ్గ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వెంచేపు చేశారు.
విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజన సేవను విశేషంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారికి ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణలు చేశారు. బుగ్గ మండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో స్వామివారిని అభిముఖంగా అమ్మవార్లను వెంచేపు చేసి వేదం, గానం, నాదం సహితంగా ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లు బుగ్గమండపం ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అనంతరం లక్ష్మీదేవి మండపానికి వేంచేపు చేయగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ దేవాలయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ మధుర కవి, శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు వైభవంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. స్వామివారి ఆలయంలో ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ మధుర కవి, శ్రీ అనంతాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఏటా తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజు వీరి అవతార మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. టీటీడీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు 10 రోజుల పాటు నిర్వహించిన ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకొని చివరి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ ప్రాంగణంలోని మధుర కవి అనంతాళ్వార్ల సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ ఒక పీఠంపై దేవేరి సమేత స్వామివారు, మరో పీఠంపై శ్రీ అనంతాళ్వాన్, శ్రీ మధుర కవి ఆళ్వార్లను కొలువు తెచ్చారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపి పలు రకాల ఫలరసాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అలాగే ఆళ్వార్లకు స్నపన తిరుమంజనాన్ని ఎంతో వేడుకగా నిర్వహించి
ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 7వ రోజైన గురువారం ఉదయం అర్చకులు శ్రీ కోనేటిరాయస్వామి వారిని దివ్యాలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఆసీనును గావించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, కళా బృందాల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కీలపట్ల ఆలయ వీధులలో స్వామివారి వాహన సేవ నయనానందకరంగా జరిగింది. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విశేషంగా జరిగే తెప్పోత్సవాలలో 2వ రోజైన గురువారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివార్లు తెప్పలపై విహరించనున్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించి పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. తట్టు పుణుగుల నూనె తగనిండా అంటుకొని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీరనిదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
భక్త కవయిత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 29, 30వ తేదీలలో తిరుమల తిరుపతిలతో పాటు తరిగొండ క్షేత్రాలలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. టీటీడీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎంఆర్పల్లి కోడలిలోని తరిగొండ వెంగమాంబ విగ్రహం వద్ద గురువారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్వేత ఇన్ఛార్జ్ సంచాలకులు జి సువర్ణమ్మ తదితరులు ఈ సందర్భంగా వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం జి సువర్ణమ్మ మీడియాతో మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ జీవిత విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. భక్త కవయిత్రి శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి 296వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అది 29వ తారీఖున 30వ తారీఖున 2 రోజులు జరపడం జరుగుతోంది. అన్నమాచార్య కళామందిరం తిరుపతి నందు, అలాగే తిరుమల నారాయణ గార్డెన్స్ నందు, తరిగొండ నందు మూడు చోట్ల ఉత్సవాలు 2 రోజులు జరుగుతున్నాయి. పైన నారాయణ గార్డెన్స్లో కూడా మనకు పుష్పాంజలి, అలాగే స్వామివారు మలయప్ప స్వామివారు ఊరేగింపు అన్నీ ఉంటాయి. తరిగొండలో కూడా ఈరోజు మార్నింగే స్వప్న తిరుమంజనము, పుష్పాంజలి, గోష్ఠిగానము అన్నీ జరుగుతుంది. ఆమె మహాకవయిత్రి గారు మనకు 1730లో చిత్తూరు జిల్లా వాయిల్పాడు దగ్గర తరిగొండ గ్రామం నందు జన్మించడం జరిగింది. ఆమె వెంకటాచల మహత్యం అని స్వామి గారి గురించి ప్రశస్త కావ్యం రాయించడం జరిగింది. ఆమె సుమారుగా 18 కావ్యాలు రచించారు. తిరుమలలోనే ఆమె బాల్య వివాహం జరిగింది 10వ సంవత్సరం నందే. అనంతరం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సాహితీ సదస్సును నిర్వహించారు. సభాధ్యక్షులుగా శ్వేత ఇన్ఛార్జ్ సంచాలకులు జి సువర్ణమ్మ వ్యవహరించగా, తిరుపతికి చెందిన గంగవరం శ్రీదేవి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ యోగ జీవనం అనే అంశంపై శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ సహాయ అధ్యాపకులు డాక్టర్ వై సుభాషిణి తరిగొండ వెంగమాంబ యక్షగానం, చెంచు నాటకం, స్త్రీ ఔన్నత్యం అనే అంశంపై మనస్తత్వ పరిశోధకులు, రచయిత డాక్టర్ పివి బాలాజీ దీక్షితులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచనల్లో మనోధర్మ విశ్లేషణ అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమం చివరిగా వక్తలను జి సువర్ణమ్మ ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయానికి ఎంతో పురాణ చారిత్రక ప్రాశస్త్యం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఈ ఆలయం విశాలమైన ప్రాకారాలతో 4 వైపులా శిల్ప శోభిత గోపురాలతో దివ్య తేజస్సుతో అలరారుతోంది. ఇక్కడి స్వామివారు శ్రీ మహావిష్ణు దశావతారాలలో తొలి అవతారమైన మత్స్యావతారంలో దర్శనమివ్వడం విశేషం. మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు శ్రీ వేదనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం మీకోసం. తిరుపతి నగరానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో వెలిసిన పుణ్యక్షేత్రం నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి దేవాలయం. ఎంతో గొప్ప ఇతిహాస స్థల పురాణాన్ని సంతరించుకున్న ఈ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతోంది. నాగలాపురంలో శ్రీ వేదనారాయణ స్వామి వారి దేవాలయ నిర్మాణం వెనుక పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక నేపథ్యం దాగి ఉన్నాయి. పూర్వం సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. ఆ సమయంలో సృష్టికి ఆటంకం ఏర్పడడంతో బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి సోమకాసురుడిని సంహరించి సముద్ర గర్భంలో ఉన్న వేదాలను వెలికి తీసి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. అలా శ్రీహరి చతుర్వేదాలను బ్రహ్మకు అనుగ్రహించిన ప్రదేశమే నాగలాపురమని స్థల పురాణం. అందుకే ఇక్కడ స్వామివారు మత్స్యావతారంలో శ్రీ వేదనారాయణుడిగా వెలసి
పూజలు అందుకుంటున్నారు. అనంతరం విజయనగర రాజుల కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు ఈ ప్రదేశంలో సంచరించిన సమయంలో ఒకరోజు స్వప్నంలో శ్రీ మహావిష్ణువు ఆయనకు దర్శనమిచ్చి తనకు ఇక్కడ ఆలయం నిర్మించమని ఆదేశించాడట. అలా శ్రీకృష్ణ దేవరాయలు తన తల్లి నాగలాంబ పేరు మీద ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించడంతో ఈ ప్రదేశానికి నాగలాపురం అనే పేరు వచ్చినట్లు శాసన ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో వేదనారాయణ స్వామివారు మత్స్యావతారంలో పశ్చిమాభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. శ్రీ వేదవల్లి అమ్మవారు ప్రత్యేక మందిరంలో కొలువై ఉండగా ఇతర ఉపాలయాలలో శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, సీతా లక్ష్మణ సైత కోదండరామస్వామి వారు దర్శనమిస్తుంటారు. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులతో పాటు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చేస్తోంది. శ్రీ వేదనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముందుగా ఏప్రిల్ 30వ తేదీ సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్య ఊంజల్ సేవలను నిర్వహిస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు, రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు శ్రీ వేదనారాయణ స్వామి వారికి వాహన సేవలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మే 1వ తేదీ ఉదయం 5:30 నుండి 6:30 మధ్య మేష లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో శ్రీ వేదనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. అదే రోజు రాత్రి స్వామివారికి పెద్దశేష వాహన సేవను నిర్వహిస్తారు. మే 2వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంసవాహన సేవ, 3వ తేదీ ఉదయం సింహవాహన సేవ, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవలను నిర్వహించనున్నారు. 4వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహన సేవ, రాత్రి సర్వభూపాల వాహన సేవలు జరుగుతాయి. 5వ తేదీ ఉదయం మోహిని అవతారం, పల్లకి సేవ, రాత్రి గరుడ వాహన సేవలను ఘనంగా నిర్వహిస్తారు. 6వ తేదీ ఉదయం హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల మధ్య వసంతోత్సవం, రాత్రి గజవాహన సేవలను, 7వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను వైభవంగా నిర్వహిస్తారు. మే 8వ తేదీ ఉదయం 6 గంటల నుండి 10:30 మధ్య రథోత్సవం, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య స్నపన తిరుమంజనం, సాయంత్రం 4:30 నుండి 6:30 మధ్య ఆచిత కళ్యాణోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఇక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మే 9వ తేదీ ఉదయం 7:30 నుండి 9:30 మధ్య పల్లకీ ఉత్సవం, 9:30 నుండి 10 గంటల మధ్య లక్ష్మీ సంవాదం, 10:30 నుండి 11:45 మధ్య స్నపన తిరుమంజనం, చక్రస్నానం, అదే రోజు రాత్రి 7:30 నుండి 8:30 మధ్య ధ్వజ అవరోహణం, పూర్ణాహుతి, కుంభ ప్రోక్షణలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా నిర్వహించే నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ క్షేత్రం అన్నవరం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. కాకినాడ జిల్లా అన్నవరంలో రత్నగిరిపై వేంచేసిన శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలతో ముచ్చటగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను కోరిన కోర్కెలను నెరవేర్చే దేవతా వృక్షం పొన్న చెట్టుపై వెంచేపు చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అన్నవరం క్షేత్ర వీధులలో అనంతలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి పొన్న చెట్టు వాహన సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నంది వాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నంది వాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవ మూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహనంపై ఆసీనును చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాలు, మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భైత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ నటరాజస్వామి వారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంతో స్వామివారిని నంది వాహన సేవలో దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా ఖ్యాతి గడించిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శ్రీరామచంద్రమూర్తి దివ్యాలంకరణలో స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు స్వామివారిని విశేష ఆరాధనతో సేవించి కర్పూర హారతులను అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ నృసింహ నామస్మరణల నడుమ యాదగిరిగుట్ట క్షేత్ర వీధులలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఊరేగింపు కనువిందుగా సాగింది.
నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో పచ్చని ప్రకృతి సంపదతో అలరారే అటవీ ప్రాంతమైన పెంచలకొండ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ ఆభరణాలు, దివ్య సౌగంధిక పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ప్రత్యేకంగా స్వామివారిని పూజాధికాలతో సేవించారు. ఆపై భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ పెనుసిల క్షేత్ర తిరువీధులలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి హనుమంత వాహన సేవ వైభవపేతంగా జరిగింది. రావణాసుర వాహన సేవలో అగస్తీశ్వరుని అభయ ప్రదానం భక్తులను పులకితులను చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారిని గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించిన అర్చకులు రావణాసుర వాహనంపై వేంచెబు చేసి పూజలు చేశారు. ఆపై వివిధ కళారూపాల ప్రదర్శనలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. శ్రీ చెంచు లక్ష్మీ సమేత శ్రీ జ్వాలా నృసింహస్వామి వారు రథోత్సవంలో రమణీయంగా అనుగ్రహించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో నారసింహ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ చెంచులక్ష్మి సమేత జ్వాలా నరసింహ స్వామివారికి అర్చకులు సకల సుందరంగా అలంకరణలు చేసి సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల జై నారసింహ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో జ్వాలా నృసింహుడు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చేకొని కొలువరు శ్రీ నరసింహము శ్రీకరమగునిది శ్రీ నరసింహము. ప్రకాశం జిల్లా ఒంగోలు లక్ష్మీపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు స్వామివారికి వర్ణమయ గజపుష్పమాలలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ గరుడోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ
నమో ప్రసిద్ధ భద్రాచలంలో కొలువైన శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత మూలమూర్తికి షోడశోపచారాధనను జరిపి తరువాత ఉత్సవమూర్తిని ఆలయ ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత పసుపు, చందనం స్వామివారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రసాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం వేదోక్తంగా జరిగింది. వైశాఖ మాస పూజల్లో భాగంగా ముందుగా అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం నందీశ్వరునికి పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, విభూది, చందనాది సుగంధ ద్రవ్యాలతో చూడ చక్కగా అభిషేక సేవ జరిగింది. ఆపై నందీశ్వరునికి అలంకరణలు జరిపి హారతులు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో నెలవైన బ్రహ్మంగారి గుడిలో స్వామివారి ఆరాధనోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణం జరిగింది. ముందుగా గుడిలోని స్వామివారి మూర్తికి షోడోపచారయుక్తంగా విశేషంగా ఆరాధన జరిపారు. ఆపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై గోవిందమాంబ సమేతంగా బ్రహ్మంగారి మూర్తులను కొలువు తీర్చి సంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 72,362 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,166 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,05,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.